జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 7వ స్థానంలో శనితో కలుసున్నారు. శని సూర్యుడు బద్ధ శత్రువులు. హెల్త్ పరంగా, మ్యారేజ్ పరంగా గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమంలో రాహువు, శుక్రుడు, బుధుడు ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కోర్టు కేసు ఏమైనా ఉంటాయి కనుక అవి మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కుటుంబాధిపతి అయిన బుధుడు నిలిచబడి ఉన్నారు. కుటుంబ సభ్యులతో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పంచమాధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఉండటం మూలంగా మీకు లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారం అనేది లవ్ ప్రపోజ్ చేయండి, మీకు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు మిథున రాశిలో ఉన్నారు. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. అప్పు ఇవ్వకండి. అప్పు ఇస్తే కనుక శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ వారంలో చాలా జాగ్రత్తగా అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.